హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనసుని వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి అయితే మా అత్తమ్మ స్టైల్లో అయితే నేను జుట్టు కోడి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. సో ఫస్ట్ అయితే మనం సాజీరా, లవంగల్ అండ్ ఇలాచి, దాల్చిన చెక్క వేసుకోవాలి. అండ్ ఆనియన్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని అయితే మనం ఇట్లా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక కొంచెం మంచిగా రెడ్డిష్ కలర్లో వచ్చేలోపు ఇక అల్లం వేసేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకొని అందులో పసుపు వేసేసి మరి అలానే కలిపేసుకోవాలి. కలిపేసి అండ్ కోడి అయితే మేము అక్కడ కోయించుకొని కాల్చుకొని తీసుకొని వచ్చాం. సో వేసేసి అయితే కలిపేసాను. అది కొంచెం మగ్గినాక ఉప్పు కారం అండ్ గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ చికెన్ మసాలా అయితే వేసేసాను. సో మంచిగా కలిపేసుకొని మనకు ముక్కలకి కారం అంటేటట్టు అయితే మనము కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇంత పుదీనా, కొత్తిమీర వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఉప్పు కారం ముక్కలకి అంటేటట్టు అయితే కాసేపు అలానే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. కలిపేసుకున్నాక మంచిగా ఉప్పు కారం కలిసినాక వాటర్ పోసేసుకొని మనమైతే విజిల్స్కి అయితే పెట్టేసేయాలి. సో విజిల్స్ అయితే మనం ఒక 10 to 15 వరకు అయితే పెడితేనే మంచిగా ఉడుకుతుంది మనకు జుట్టు కోడి కర్రీ అనేది. సో ఒక 10 to 15 విజిల్స్ అయితే పెట్టాలి తప్పకుండా. 10 to 15 విజిల్స్ పెడితేనే మనకు ముక్క అనేది కొంచెం మెత్తగా ఉడుకుతుంది. లేదంటే ఈ జుట్టు కోడి కర్రీ అయితే చాలా గట్టిగా ఉంటుంది ముక్కలు. సో 10 to 15 విజిల్స్ అయితే పెట్టాలి. పెట్టేసిన తర్వాత కొంతసేపటికి అయితే దించేసుకోవాలి. మా అత్తమ్మ స్టైల్లో అయితే నేను ట్రై చేశాను. టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది. సో మీరు కూడా ఇలానే అత్తమ్మ వాళ్ళ టిప్స్ వాడతారా? కామెంట్ చేయండి. నేనైతే మా అత్తమ్మ చేసిన స్టైల్ అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది కర్రీ. సో ఇటైతే విజిల్స్ అయితే పెట్టేశాను. విజిల్స్ అయితే అవుతున్నాయి. ఒక 10 to 15 విజిల్స్ అయితే పెట్టానండి. కరెక్ట్ 15 విజిల్స్ పెడితేనైతే నాకు మంచిగా ఉడికింది ముక్క అనేది. బాగా టేస్ట్ కూడా అయింది. సో చూసేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కర్రీ అనేది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, నేనైతే మా అత్తమ్మ చేసే స్టైల్లో అయితే జుట్టు కూడా అయితే ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది. సో మీరు కూడా ఇలానే మీ అత్తమ్మ వాళ్ళు చేసే కర్రీస్ అండ్ రెసిపీస్ అన్నీ ట్రై చేస్తారా? కామెంట్ చేయండి ఫ్రెండ్. సో ఇక్కడైతే విజిల్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. సో నేనైతే ఇక్కడ గాలి అయితే తీస్తున్నాను చూడడానికి. సో అంటే ముక్కలు ఉడికినాయా లేదా అని చూస్తున్నాను గాలి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలానే సపోర్ట్ చేయండి మా ఛానల్ని. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అయితే కొట్టట్లేదు ఫ్రెండ్స్. లైక్స్ కొట్టండి. అలాగే షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలో కూడా చెప్పండి ఫ్రెండ్స్. ట్రై చేస్తాను తప్పకుండా. నా వల్ల అయినంత వరకు అయితే నేను ట్రై చేయడానికి చూస్తాను. సో వీడియో అయితే ఇంతే. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. చూసేయండి మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇలా అయింది కర్రీ.